హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 20 విడత డబ్బులను పీఎం నరేంద్ర మోదీ గారు నిన్ననైతే విడుదల చేయడం జరిగింది. ఈ డబ్బులు మీ అకౌంట్‌లో జమ అయినాయా లేదా ఒకసారి చూసుకోండి. మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా? పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ నిన్ననే విడుదల చేయడం జరిగింది. 9.7 కోట్ల మంది రైతులకు 2,000 చొప్పున 20,000 కోట్లు రిలీజ్ చేశారు. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో స్టేటస్ ఆప్షన్ ఎంపిక చేసుకొని మీ రిజిస్ట్రేషన్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేసి గెట్ డేటాపై క్లిక్ చేస్తే అప్పుడు మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో మీరైతే స్టేటస్ తెలుసుకోవచ్చు. అయితే మీరు స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను మీకు మొబైల్‌లో. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. మీరు మీ మొబైల్‌లో మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. డబ్బులు పడకుంటే ఎందుకు పడలేదనేది కూడా రీజన్ అయితే అక్కడ చూపిస్తుంది. ఇప్పుడు చూద్దాం ఏ విధంగా మనము ఆ స్టేటస్ చూడొచ్చు అనేది. మీరు మొబైల్‌లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి పీఎం కిసాన్ అని సెర్చ్ చేయండి. పీఎం కిసాన్ సెర్చ్ చేస్తే మీకు పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగానైతే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు. ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటుంది. ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయమంటుంది. ఇందులో ఎంటర్ చేసిన తర్వాత ఇట్లా గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు మీ ఏదైతే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క అమౌంట్ స్టేటస్ అయితే చూపిస్తుంది. మీకు అమౌంట్ పడ్డాయా లేదా, పడకుంటే అసలు ఎందుకు పడలేవని కూడా చూపించడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే దీని మీద క్లిక్ చేసి నో యువర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏ విధంగా అంటే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కానీ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కానీ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకున్న తర్వాత మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.